నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. మోంతా తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్న జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ. మోంతా తుఫాన్ దాటికి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాల్వలు, చెరువుల వద్ద జాగ్రత్త వహించాలని సూచించిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర. కార్తీక సోమవారం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు శివాలయాలకు పోటెత్తిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్న వైనం. భారీ వర్షాల దాటికి పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్. మోంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమైందని, కావున ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆర్డీఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే అధికార యంత్రాంగానికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రమణ మీడియాతో మాట్లాడారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో డివిజన్లోని 10 మండలాల అధికారులు అప్రమత్తమయ్యారన్నారు. ప్రతి మండలంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారన్నారు. దీంతో అక్కడ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నామన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. డివిజన్ వ్యాప్తంగా 2 రోజుల పాటు అంగన్వాడీలకు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించామన్నారు. 4 మండలాల్లో 13 పునరావాస కేంద్రాలని కూడా ఏర్పాటు చేశామన్నారు. కావున ప్రజలు అధికారుల సూచనలు అనుసరిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ రమణ సూచించారు. ఈ మోంతా తుఫాను కారణంగా మనకి రాబోయే అతి భారీ వర్షాలు వీటికి సంబంధించి అందరం కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని లైన్ డిపార్ట్మెంట్స్తో కలిసి ఏదైనా సరే ఎదుర్కొనేందుకు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి జంగారెడ్డిగూడెం డివిజన్లో ఉన్న 10 మండలాల్లోనూ మండల ఆఫీసుల్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, R&B డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ వాళ్ళు కానీ ఎవరికి వాళ్ళు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నెంబర్లు కూడా అందరూ షేర్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ ఎలక్ట్రిసిటీ వైర్లు, ఇట్లాంటివి లూజ్ వైర్లు ఏమైనా ఉన్నా కూడా అట్లాంటివన్నీ వాళ్ళు వాటిని రిపేర్ చేసుకుంటూ, ఎక్కడైతే స్తంభాలు ఒరికిపోయే అవకాశం ఉందో వాటిని ముందే అట్లా అవ్వకుండా ముందు జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. R&B డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎక్కడికక్కడ చెట్లు అవి కరెంటుకి అంతరాయం కలిగే విధంగా ఉన్న చెట్లు అవి కూడా ముందే వాళ్ళు కట్ చేసుకొని అది కూడా మొత్తం క్లియర్ చేసుకొని రెడీగా ఉన్నారు. ఏదైనా అప్పటికప్పుడు జరిగిన ఏ సంఘటన అయినా ఎదుర్కోవడానికి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా రెడీగానే ఉన్నారు. అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ కూడా ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో 1-2 మంత్స్లో డెలివరీ అయ్యే వాళ్ళని కూడా వాళ్ళ కన్సర్న్ PHCల్లో వాళ్ళని షిఫ్ట్ చేసి వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళకి మంచి ఆహారం ఇచ్చి చూసుకోవటం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ 24/7 ఎవ్రీ 2 అవర్స్కి కూడా మనం రిపోర్ట్ కలెక్టరేట్కి ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి మనకి మెయిన్గా వచ్చేసరికి రెడ్ అలర్ట్ ఉన్నది. బుట్టాయిగూడెము, జీలుగుమిల్లిలో మనకి రెడ్ అలర్ట్ ఉంది. భారీ వర్షాలకి అవకాశం ఉంది రేపు అక్కడ. కాబట్టి అక్కడ ఈ కొండవాగు ద్వారా ఏవైతే రోడ్డు కటాఫ్ అవుతాయో అట్లాంటి చోట పబ్లిక్ ఎవరు దానిలో ఎంట్రీ వెళ్లకుండా పోలీసు వారితోటి, రెవెన్యూ వాళ్ళతోటి అక్కడ బ్యారికేట్లు అవి కట్టించి అది నివారించడం వల్ల మనకి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది ఒకటి. ఇంకొకటి మనకి ఈ జంగారెడ్డిగూడెము ఈ లోకల్కి వచ్చేసరికి ఈ హెవీ రైన్ వల్ల ఇన్ కేసు ఊర్లో నీళ్ళు ఎక్కువైపోయి కొంచెం లో లేయింగ్లో ఇళ్లలోకి రావడం కానీ అట్లా జరిగినా కూడా దాన్ని ఆ జల్లేరు ఆ వాగులోకి వాటర్ వెళ్ళే విధంగా కూడా మున్సిపల్ కమిషనర్ గారు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా మనము అది చూపిస్తే ఆ వాటర్ వెళ్ళిపోతుంది కాబట్టి అట్లాంటివి కూడా ఆయన అంతా రెడీగా పెట్టి చేసుకుని ఉన్నారు. వాటర్ సక్ చేయడానికి కూడా ఆ మెషిన్స్ కూడా రెడీగా ఉన్నాయి.
ట్రీ కటింగ్ మెషిన్స్ రెడీగా ఉన్నాయి. ఎక్కడైనా పెద్ద పెద్ద చెట్లు కానీ ఏమైనా భవనాలు లేకపోతే ఏమైనా డిలాపరేటెడ్ కండిషన్లో ఉన్న కొన్ని ఏమైనా కూలిన అట్లాంటివి ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా అవి క్లియర్ చేయడానికి క్రేన్ కూడా ఒకటి మనకి మున్సిపల్ ఆఫీస్లో రెడీగా ఉంది. క్రేన్ ఉంది, జేసీబీలు రెడీ పెట్టుకున్నాము. ఈ వాటర్ క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నాయి. జేసీబీలు కూడా రెడీగా ఉన్నాయి. స్కూల్స్కి, అంగన్వాడీ స్కూల్స్, మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా ఈ 2 days హాలిడేస్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే మన జంగారెడ్డిగూడెం టౌన్ కానీ పక్కన మొత్తం డివిజన్లో కానీ పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఇట్లాంటివి ఉన్నా కూడా మనం రిమూవ్ చేయడం జరిగింది. ఈ డివిజన్లో ఎక్కడైనా సరే ఈ డిలాపరేటెడ్ హౌసెస్ ఏమైనా ప్రాబ్లం అయ్యి ఆ పబ్లిక్ని మనము షిఫ్ట్ చేయాల్సి వస్తే కనుక మనము మొత్తం 4 మండలాల్లో 13 రీహాబిలిటేషన్ సెంటర్లని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ పేర్లు కూడా మేము గ్రూప్లో పెట్టడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళని షిఫ్ట్ చేసేదానికి వాళ్ళకి నియరెస్ట్ ప్లేస్ని ఐడెంటిఫై చేసి 13 సెంటర్లు అయితే రెడీగా ఉన్నాయి. ఈ 2 రోజులు కూడా ఈ హెవీ రైన్స్ అని కానీ ఈ సైక్లోన్ విషయంలో కానీ మన డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎట్లాంటి భయాందోళనలు చెందకుండా ప్రశాంతంగా వాళ్ళ ఇంట్లో ఉంటే గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళకి సంబంధించి అందరూ అప్రమత్తంగా మేమందరం రెడీగానే ఉన్నాము. ఎటువంటి విపత్తు వచ్చినా సరే ఎదుర్కొని ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటామని చెప్తున్నాం. ముంత తుఫాన్ దాటికి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర సూచించారు. తుఫాన్ నేపథ్యంలో డివిజన్లోని పలు వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దీంతో కాజ్వెల్పై నుండి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో డీఎస్పీ రవిచంద్ర మీడియాతో మాట్లాడారు. ఈ నెల 28వ తారీఖున తుఫాన్ తీరం తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారన్నారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, చింతలపూడి మండలాల్లోని పలు గ్రామాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారన్నారు. దీంతో కరటం జలాశయంకు వరద నీరు పెరుగుతుందని, తద్వారా పలు వాగులు పొంగి పొర్లుతున్నాయన్నారు. కావున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దన్నారు. తుఫానుకు సంబంధించి ఏమైనా సమస్య తలెత్తితే సంబంధిత కంట్రోల్ రూమ్ గానీ, పోలీస్ శాఖకు గానీ సమాచారం అందించాలన్నారు. ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ రవిచంద్ర సూచించారు. రేపు అంటే 28వ తారీఖున మోంతా తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉందని చెప్పి ముందుగా ఫోర్కాస్ట్ చేస్తూ ఉన్నారు. మన జంగారెడ్డిగూడెం ప్రాంతంలో మనకి జీలుగుమిల్లి, అలాగే బుట్టాయిగూడెం ఈ ప్రాంతాల్లో పార్ట్ ఆఫ్ చింతలపూడి హెవీ రైన్స్ కూడా మనకి అలర్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మన కరాటం జలాశయానికి ఎక్కువగా క్యాచ్మెంట్ ఏరియా కాబట్టి సడన్ రైన్ఫాల్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ డివిజన్ పరిధిలో ఆ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. కాలువలు, నదులు ఈ దాటేటప్పుడు కానీ చెరువుల్లో దిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా వాటర్ బాడీస్ జోలికి వెళ్ళి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దండి. అట్లాగే గాళ్ళు కూడా 120 కిలోమీటర్ల పై స్పీడ్ తోటి వస్తానికి అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి దాదాపు ప్రజలందరూ కూడా మంచి కాంక్రీట్ హౌసెస్లో మాత్రమే, పక్కా ఇళ్లలో మాత్రమే ఉండాలి. బలహీనంగా ఉన్న ఇళ్ళు, పాడుపడిన ఇళ్ళు, అలాగే టెంట్లు ఇలాంటి వాటిల్లో, రేకుల షెడ్లు ఇట్లాంటి వాటిల్లో ఉంటే అది అంత క్షేమం కాదు కాబట్టి, ప్రమాదకరం కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరికి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే ఉంటే, సమస్య ఉంటే ఎక్కడైనా సరే కంట్రోల్ రూమ్స్ ప్రతి మండలంలోనూ ఏర్పాటు చేయడం జరిగింది. మండల కంట్రోల్ రూమ్కి కానీ మీ దగ్గర విలేజ్ సెక్రటరీ ఉంటారు, అలాగే జిఎంఎస్కేలు ఉన్నారు. ఎవరి ద్వారా అయినా సరే వెంటనే కంట్రోల్ రూమ్కి లేదా పోలీస్కి 112 కాల్కి వెంటనే ఇన్ఫామ్ చేస్తే అధికారులు వెంటనే వచ్చి అటెండ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మేమందరం కూడా సిద్ధంగానే ఉన్నాం. జేసీబీలు, అలాగే ట్రీ కట్టర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నాం. హోర్డింగ్స్ కూడా కూలిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి ఎక్కడైనా సరే ప్రమాదకరమైన హోర్డింగ్స్ కావచ్చు, లేదా చెట్లు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి చెట్లు ఇట్లాంటివి ఏమైనా ఉన్నా సరే కంట్రోల్ రూమ్కి వెంటనే సమాచారం చేరవేసి రేపు వస్తున్నటువంటి తుఫాను సందర్భంగా మన ప్రాంతంలో ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా ఉండేదానికి అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వరావుపేట రోడ్లో ఉన్న శ్రీ సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండే స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, విశిష్ట అభిషేకాలు జరిపారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఆలయం వద్దకు పోటెత్తారు. క్యూ లైన్లో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని స్వయంగా అభిషేకాలు చేసి మొక్కుబళ్ళు చెల్లించుకున్నారు. అదేవిధంగా మహిళలు రావి చెట్టు వద్ద దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ భక్తులే నేరుగా స్వామివారికి అభిషేకం చేసే అవకాశం తమ ఆలయంలో ఉందన్నారు. కావున ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఆలయంలో దీపోత్సవం జరుపుతున్నామన్నారు. అనంతరం జ్వాల తోరణం, కార్తీక మాస అనంతరం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తుల సహకారంతోనే ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకొని ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. సర్వమంగళ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో తొలి సోమవారంగా విశేషంగా భక్తులు తెల్లవారుజామున 3:30 గంటల నుంచి విశేషంగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. చాలా ఆనందం ఉంది మాకందరికీ కూడాను. అలాగే ఈ సర్వమంగళ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో జరిగే కార్యక్రమం విశేషాలు: కార్తీక పాడ్యమి 22/10/25 బుధవారం కార్తీక మాసం ప్రారంభం అండి. అలాగే 31/10/25 శుక్రవారం దీపోత్సవం, మహాదీపోత్సవం జరపబడుతుంది. అలాగే కార్తీక పౌర్ణమి 5/11 బుధవారం జ్వాలాతోరణం విశేషమైన భక్తులతో మామూలుగా ఇక జ్వాలాతోరణ కార్యక్రమం జరపబడుతుంది. కనుక భక్తులందరూ కూడా బాగా విశేషంగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. అలాగే 9/11/25 ఆదివారం ఏకాదశ మహారుద్రాభిషేకం ఉదయం 8:50 ప్రారంభించబడుతుంది. కనుక భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి తరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఆదివారం ఏకాదశి రుద్రాభిషేకం 11/11/25 మంగళవారం స్వామివారి కళ్యాణ మహోత్సవం అండి. రాత్రి 7:30 ప్రారంభించబడుతుంది. కనుక భక్తులందరూ కూడా ఈ కళ్యాణ కార్యక్రమాన్ని కన్నులారా వీక్షించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే 16/11/25 ఆదివారం మహా అన్న సమారాధన కార్యక్రమం జరపబడుతుంది. 50 మంది భక్తులు కుటుంబ సమేతంగా కూడా ఇచ్చేసి ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ కార్తీక మాసం ప్రతి రోజు కూడా మా శివాలయంలో స్వయంగా భక్తులతో అభిషేకం చేసుకునే మహత్తరమైన కార్యక్రమం. మీ చేతులతో మీరే స్వయంగా మీరు తెచ్చుకున్న ద్రవ్యాలతో స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకునే మహత్తర కార్యక్రమం మన ఏరియాలో ప్రథమంగా మన శివాలయంలోనే జరపబడుతోంది. ఇది భక్తులందరికీ కూడా తెలిసిన విషయమే. కనుక ఈ మహత్తరమైన అవకాశాన్ని, ఈ కార్తీక మాస పుణ్య ఫలాన్ని కూడా ఈ భక్తులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. భారీ వర్షాలకు జిల్లాలో వివిధ పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట పంగిడిగూడెం గ్రామాల్లో భారీ వర్షాలకు నేలవాలిన వరి పంట పొలాల్ని రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు. భారీ వర్షాలకు జిల్లాలో వరి, పత్తి, పొగాకు, మినుములు, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. కావున తక్షణమే పంట నష్టాల్ని నమోదు చేసి అన్ని పంటలకు పరిహారం చెల్లించాలన్నారు. తుఫాన్ హెచ్చరికలు ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు 50% సబ్సిడీపై టార్పాలిన్లు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా సహాయక కార్యదర్శి బొడ్డు రాంబాబు, రైతులు పంపన పాపయ్య, గోలి నర్సిరెడ్డి, గోలి సత్తిరెడ్డి, వందనపు సాయిబాబా, వర్రెడ్డి లక్ష్మీరెడ్డి, మల్లపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట, పంగిడిగూడెం తదితర గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకి ఇవాళ పంట అంతా కూడా వరి పంట చాపల తయారైన పరిస్థితి ఉన్నది. ఇవాళ పేరంపేటలో వరి పంటను మేము రైతు సంఘంగా పరిశీలిస్తూ ఉన్నాం. ఇక్కడ రైతులందరూ కూడా చాలా ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉన్నది. అంటే కోతకు వచ్చిన దశలో ఉన్న పంట ఏదైతే చాపగా మారిపోయిందో ఈ పంటను ఒబ్బడి చేసుకోవాలంటే ఇవాళ
కోత మిషన్ల కిరాయిలు కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి ఉన్నది. రెండో వైపు పంట అంతా కూడా వానలో నానిపోయి అక్కడక్కడ మొలకలు వచ్చేస్తున్న పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. మరి చేతికి వచ్చిన పంట, పూర్తిగా పెట్టుబడి పెట్టిన పంట, అప్పు చేసి పెట్టిన పెట్టుబడి పంట చేతికి వచ్చే దశలు ఈ రకంగా తయారవడం వల్ల అన్నదాతలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆవేదన చెందుతూ ఉన్నారు. అయితే ఈ పంట నష్టాలు వ్యవసాయ శాఖ నమోదు చేసే పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు. మరి ఈ పంట నష్టాలు నమోదు చేయకపోతే ఇప్పటికీ పెట్టుబడి ఖర్చు కాస్త మరింత పెట్టుబడి ఖర్చు పెరిగి రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది తప్ప రైతు అక్కడ గట్టెక్కే పరిస్థితి కనబడట్లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పడిపోయిన పంటకు కూడా ఇవాళ నష్టపరిహారం చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే మరో తుఫాను వస్తుందని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం ఇవాళ అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్తా ఉన్నారు. అయితే మళ్ళీ తుఫాను వస్తే కనుక మళ్ళీ పంట దెబ్బతినే పరిస్థితి కనపడుతుంది. కనీసం రైతులు పంట కోస్తే ఆ పంట ఆరబెట్టుకోవడానికి కూడా బరకాలు అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది. కనీసం బరకాలు కూడా వాళ్ళ రైతులకు సరఫరా చేయట్లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ పంట నష్టపోయిన అన్నదాతల్ని, రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ మెట్ట ప్రాంతంలో ప్రధానంగా పొగాకు కానీ, లేకపోతే ఇతర మిర్చి కానీ, అట్లాగే కూరగాయల పంటలు కానీ, పత్తి కానీ, పంటలన్నీ కూడా వీటన్నిటికీ కూడా నష్టం జరిగింది. కాబట్టి ఈ నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం చెల్లించి ఇవాళ రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి ఈ పంట నష్టాలు కూడా నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. మోంతా తుఫాన్ నేపథ్యంలో అధికారుల సూచన ప్రజలు అనుసరించాల్సిన మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. తుఫాన్ సహాయక చర్యలకు జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో సిద్ధం చేసిన యంత్ర సామగ్రిని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ పరిశీలించారు. ఈ పరికరాల యొక్క పనితీరును ఆర్డీఓకు కమిషనర్ వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైందన్నారు. పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా సహాయక చర్యలు అందించేందుకు యంత్ర సామగ్రిని సిద్ధం చేశామన్నారు. అదేవిధంగా విద్యుత్కు అంతరాయం కలిగినప్పటికీ తాగునీటి సమస్య తలెత్తకుండా జనరేటర్లు, వాటర్ ట్యాంకర్లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కావున ప్రజలు సహకరించాలని కోరారు. ముఖ్యంగా పాడుపడ్డ ఇళ్లలో, శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివాసం ఉంటున్న వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు. అదేవిధంగా ఒక రోజుకు సరిపడా తాగునీటిని ఇంట్లో ఉంచుకోవాలన్నారు. నెలలు నిండిన గర్భిణులు ఆసుపత్రుల్లో చేరాలన్నారు. ఈ తుఫాన్ దాటికి ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా ఉండేందుకు ప్రజలు అన్ని విధాలా సహకరించాలని కమిషనర్ వెంకటరమణ కోరారు. మోంతా తుఫాన్ ఉందో దానికి సంబంధించి జంగారెడ్డి ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దు. డ్రింకింగ్ వాటర్ 24 గంటలకు సరిపోయే డ్రింకింగ్ వాటర్ మీ ఇళ్లలో పెట్టుకోండి. ఎందుకంటే తుఫాను వచ్చి గాలి ఎక్కువ వచ్చేస్తే ఎలక్ట్రికల్ దెబ్బతింటుంది. కాబట్టి మనకు డ్రింకింగ్ వాటర్ సరఫరాలో కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మున్సిపాలిటీ తరఫున మేము అన్నిటి వాటికి సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వ ఉత్తర్వులు మరియు జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వులు, ఇక్కడ ఉన్న ఆర్డీ గారి ఉత్తర్వుల మేరకు మిషనరీస్ అండ్ మనుషులను మేము రెడీ చేసుకున్నాము. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా కరెంటు పూర్తిగా పోయి త్రాగునీటి సమస్య ఏర్పడినా కూడా 2 జనరేటర్లు పెట్టేసి 4 ట్యాంకర్స్ ద్వారా నీరు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా లో లెవెల్ ఏరియాతో ఎక్కడైతే నీళ్ళు నిలబడతాయో వాటిని మిషనరీస్ ద్వారా బయటకు కొట్టడానికి మేము ట్రాక్టర్ మౌంటెడ్ మిషన్ సిద్ధం చేసుకున్నాము. అదేవిధంగా ఏదైనా చిన్న కాలువలు పొంగితే వాటిని క్లియర్ చేయడానికి జేసీబీలో ఎంగేజ్ చేసుకున్నాము. చెట్లు గాలికి విరిగిపడి రోడ్లకు అడ్డంగా కలిగితే ఏదైతే పవర్ మిషన్స్ ఉంటాయో వాటిని కూడా మేము సిద్ధం చేసుకుని ఉన్నాము. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, అత్యవసరమైతే తప్ప మీరు ఎవరు బయటకు రావద్దు. అదేవిధంగా ఏదైతే పూర్తిగా పాడుబడిన ఇళ్ళు ఉంటాయో, ఏదైతే పూర్తిగా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల పైన కట్టి శిథిలావస్థకు ఉంటాయో ఆ ఇళ్లలో వాళ్ళంతా ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని కోరుకుంటాను. మా సచివాలయ సిబ్బంది కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. 8 నెలల నుంచి 9 నెలలు గర్భవతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను హాస్పిటల్లో చేర్చడానికి మా ఏఎన్ఎంసీ హెల్త్ సిబ్బంది డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు నిన్నటి నుంచి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఎలాంటి ప్రాణ నష్టమో కలుక్కోకుండా మీరు సహాయ సహకారాలు అందించవలసిందిగా తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాయినీరు వాగు సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు జరిపించారు. అదేవిధంగా మహిళలు దీపాలు వెలిగించి వారి మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మేడూరి రవితేజ శర్మ మాట్లాడారు. కార్తీక మాసం పురస్కరించుకుని నవంబర్ 3వ తేదీన ఆలయంలో సహస్ర జ్యోతిర్లింగ సహిత కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. కావున భక్తులు ఆలయ ప్రతినిధుల్ని సంప్రదించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కార్తీక మాస మహాపర్వదిన సందర్భంగా మన జంగారెడ్డిగూడెం బైనేరు వద్ద వేంచేసి ఉన్న శ్రీ ఉమాసహిత రామలింగేశ్వర స్వామివారి ఆలయం వద్ద కార్తీక సోమవారం సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి కూడా స్వామివారికి విశేషమైనటువంటి మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకాలతో భక్తుల్లో జనాలతోటి గుడి అంతా కూడా కలకల్లాడుతూ ఉంది. అనేక మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా కార్తీక మాసంలో 2వ సోమవారం అయినటువంటి నవంబర్ 3/11/2025 తేదీ సోమవారం నాడు స్వామివారికి ఉదయం నుంచి కూడా మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకములు మరియు తదనంతరం స్వామివారికి సాయంత్రం 5 గంటల నుండి కూడా స్వామివారికి కోటి దీపోత్సవ మహోత్సవ కార్యక్రమం జరపబడుతున్నది. కావున 50 మంది భక్తులు కూడా స్వామివారి ఆలయాన్ని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుని ఈ కోటి దీపోత్సవంలో పాల్గొని అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. సొంతిల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్ జంగారెడ్డిగూడెం. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం.
జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో కార్తీక మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి మంగళవారం గురవాయిగూడెం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆలయంలో అన్న సమారాధన జరగనుంది. ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటల నుండి ఆలయం వద్ద అన్న సమారాధన జరగనుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఈ అన్న సమారాధనలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించాలని గురవాయిగూడెం గ్రామ పెద్దలు కోరారు. ఈ అన్న సమారాధనకు సహకరించిన అధికారులకు, గ్రామస్తులకు కృతజ్ఞత తెలుపుతున్నామని వారు పేర్కొన్నారు. కష్టంలో ఉన్న ప్రజలకు నేనున్నానంటూ సహకారం అందిస్తున్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలుగుదేశం పార్టీ కొయ్యలగూడెం మండల అధ్యక్షులు పారెపల్లి నరేష్ పేర్కొన్నారు. కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం గ్రామానికి చెందిన నాటకశాల నాగేశ్వరరావు, తోట శ్రీరామకృష్ణలు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. వీరికి ఎంపీ మహేష్ కుమార్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందింది. దీంతో పారెపల్లి నరేష్ సహకారంతో ఎంపీకి లబ్ధిదారులు కృతజ్ఞత తెలిపారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ తమ ప్రాంత ప్రజల సంక్షేమానికి, తమ ప్రాంత అభివృద్ధికి ఎంపీ మహేష్ కుమార్ చూపిస్తున్న చొరవ మరవలేనిదన్నారు. ఆయనకు తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ఎటి యేసుబాబు, టీఎన్ఏఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి పారెపల్లి పవన్, తెలుగు యువత నాయకులు మల్లిపూడి చిట్టిబాబు, జనసేన నాయకులు బజారు తేజ తదితరులు పాల్గొన్నారు. చాలా ఏళ్ళు గుర్తుండిపోతున్నా. ఎందుకంటే ఆపద అని వస్తే అరక్షరం లేట్ చేయకుండా అది సీఎం రిలీఫ్ ఫండ్ అయినా, ఎల్ఓసి అయినా, అది రోడ్లైనా, ఏదైనా ఇవాళ పామాయిల్ రైతులు కానీ, పొగాకు రైతులు కానీ ఇవాళ వాళ్ళ కుటుంబం మొత్తం ఇంటిలో వాళ్ళు ఆనందంగా ఉన్నారంటే అది మన ఎంపీసీ పుట్ట మహేష్ కుమార్ గారి వల్లే సాధ్యమైంది. అలాగే సిమెంట్ రోడ్ల విషయంలో కూడా ఎవరైనా ఒక సమస్య చెప్తే తక్షణమే స్పందించి వారికి న్యాయం జరిగేలాగా చూసేటటువంటి ఏకైక వ్యక్తి మన ఎంపీ శ్రీ పుట్ట మహేష్ కుమార్ గారు. ఈ రోజు మా బయలుగూడెంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఒక పేద కుటుంబం యాక్షన్ లో చనిపోతే వెంటనే కార్యాలయానికి రాగానే స్పందించి వారికి 1,40,000 రూపాయలు వచ్చేలాగా చేసిన పుట్ట మహేష్ గారికి, వారికి వారి కుటుంబ సభ్యుల తరఫున, పోలవరం నియోజకవర్గం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు భవిష్యత్తులో ఉన్నత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్ట మహేష్ గారు 2 సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొంతా తుఫాన్ సహాయక చర్యల్లో టీడీపీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు కోనరెడ్డి కిషోర్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయం నుండి సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైందన్నారు. కావున ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఏమైనా ఇబ్బంది ఎదురైతే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించాలని తెలిపారు. ముఖ్యంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని కిషోర్ విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా చిన్న విజ్ఞప్తి అంటే, మొంతా తుఫాన్ వల్ల జంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పని, సేఫ్టీ ప్లేస్లో ఉండాలి. కరెంట్ స్తంభాల పక్కన కానీ అలాంటి చోట్ల అది లేకుండా, తాటి చెట్ల కాడ కానీ అలాంటి చోట్ల లేకుండా శుభ్రంగా ఎవరేళ్ళు వాళ్ళు ఉండి 3 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పని తెలియజేస్తూ, ఏ లోతట్టు ప్రాంతాలైన రావణగుండ చెరువు అలాగా, పక్కన రామయ్య చెరువు అలాగా, రక్కం కొన్ని చెరువు, ఈ పరిసరాల లోతట్టు ప్రాంతాలను అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పని, ఏదన్నా అత్యవసర పరిస్థితులే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, అలాగే మున్సిపల్ శాఖ కానీ, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. దీని గురించి ఎవరూ ఏం భయపడవలసిన అవసరం లేదు. ఏ అవసరమైనా సరే పార్టీ ఆఫీస్ నుంచి మేము ఎప్పుడు నిరంతరం మీకు ఏ అవసరం వచ్చినా కూడా మేము అందరం అందుబాటులో ఉంటాం. అలాగే పట్టణ పార్టీ ద్వారా అందరికీ అన్ని రకాలుగా అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ, ఏ అవసరం వచ్చినా కూడా పట్టణ పార్టీ ఆఫీస్కి తెలియజేయవలసిందిగా తెలిస్తే మేమందరం అక్కడికి వచ్చి మీకు అన్ని రకాలుగా సేవలు అందిస్తామని తెలియజేస్తే కోరుతున్నాం. అలాగే పట్టణ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా, వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరూ కూడా ఎవరి వార్డులో వాళ్ళు అప్రమత్తంగా ఉండి, అక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా మన పార్టీ ద్వారా అందరికీ కూడా అందుబాటులో ఉండి అందరికీ అన్ని రకాల సేవలు అందించాలని తెలియజేస్తూ, ఆ వార్డులో ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా ఇక్కడ పట్టణ పార్టీ తెలియజేస్తే పట్టణ పార్టీ ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా మన అందరికీ కూడా అన్ని రకాల సేవలు అందిస్తామని, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని రకాల సేవలు అందిస్తామని చెప్పి తెలియజేస్తాం. అలాగే అన్ని రకాల శాఖలైన రెవెన్యూ, మున్సిపల్, ఎలక్ట్రికల్ అండ్ పోలీస్ శాఖల ద్వారా టోల్ ఫ్రీ నెంబర్ గవర్నమెంట్ ప్రకటించిన నెంబర్ అందరికీ తెలియజేస్తున్నామండి. ఆ నెంబర్ ఏంటంటే 9652742434 అండి. ఈ నెంబర్కి టోల్ ఫ్రీ నెంబర్ అండి. ఇది ఎప్పుడు కూడా 24 గంటలు 24/7 అందుబాటులో ఉంటుందని ఈ నెంబరు. ఈ 3 రోజుల్లో కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఈ నెంబర్కి
కాల్ చేసి తెలియజేయవలసింది కోరుతున్నాం. అట్లాగే ఇంకా ఏదైనా ముఖ్యమైన సమాచారం కావాలంటే కనుక నిరంతరం మేము అందుబాటులో ఉంటామని ఈ పట్టణ పార్టీ ద్వారా కూడా తెలియజేస్తాం. నిరుద్యోగ యువత అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని ఆ సవాళ్లు ఎదుర్కొనేందుకు యువత పోరాట మార్గంలో పయనించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు పిలుపునిచ్చారు. అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం జంగారెడ్డిగూడెంలో నిరుద్యోగం యువత ముందున్న సవాలు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్కు ఏలూరు జిల్లా ఏఐవైఎఫ్ కన్వీనర్ తొర్లపాటి రాజు అధ్యక్షత వహించగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గండాల సంతోష్ కుమార్, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా పాలకుల విధానాలు మాత్రం మారడం లేదని విమర్శించారు. యువత తమ హక్కుల కోసం ఏకమై ఉద్యమం చేయాలని, నిరుద్యోగ వ్యతిరేక పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమైక్య రాష్ట్ర అధ్యక్షులు కారం దారయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బాడిచ రాము, జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి రమణరాజు, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ చాకిరి సురేష్, వేలేరుపాడు మండల కార్యదర్శి నాగేశ్వరరావు, జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున యువత చెడుదారులు పడుతుంది కాంగ్రెస్. అఖిల భారత యువజన సమాఖ్య ఎన్నో పోరాటాలు యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే తపంతో ఏదైతే ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాల్ని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున అన్ని గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచినీళ్ళు లేదు కానీ మద్యం ఏరులై పారుతుంది. యువత ఇందాక మన పెద్దలు అన్నట్టు గంజాయి ఒక పక్కన యువత ఎట్టుపోతుందో, పీజీ వరకు డిగ్రీలు చదివి ఉద్యోగం లేక నడి రోడ్డున తిరిగే పద్ధతులు ఉంది. అందుకే ఏఐవైఎఫ్గా, అఖిల భారత యువజన సమైక్యగా, ఏఐఎస్ఎఫ్గా ఉద్యోగాల కొరకు పోరాటం చేయాల్సిన అవసరం మన మీద ఉంది. ఈ రోజున యువతని ఆలోచింపజేసే విధంగా పని చేయించేది అఖిల భారత యువజన సమాఖ్య. యువతకి ఉద్యోగ అవకాశాలు కావాలి. చదువుకుని పట్టాల చేత పట్టుకుని బయట వస్తారు యూనివర్సిటీ నుంచి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు. చదువుకొని యువతుంటారు, వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేవు. వాళ్ళు వీళ్ళన్నింటినీ భర్తీ చేయాలంటే ప్రభుత్వాలపైన అలుపెరగని పోరాటం సలపాలి. దానికి కావాల్సినటువంటి నిర్మాణం మనకి కింద స్థాయి నుంచి శాఖా స్థాయి నుంచి, గ్రామ శాఖా స్థాయి నుంచి శాఖల నిర్మాణం ఉండాలి. యోజన సంఘానికి మేమందరం పనిచేసి వచ్చిన వాళ్ళమే. వాళ్ళ మళ్ళీ వెనక్కి పోయి చూసుకుంటే తగ్గింది. కాబట్టి మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి. జిల్లాలో యోజన సంఘాన్ని అన్ని మండలాల్లో నిర్మాణం చేసుకోవడం, భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం దెబ్బలాటం, అందులో ఈ దేశంలో మహిళల సమస్యల పైన, యువకుల సమస్యల పైన, విద్యార్థుల సమస్యల పైన, అలాగే రైతాంగ సమస్యల పైన, అనేక రకాల సమస్యల పైన పోరాడగలిగే శక్తి యువశక్తి. ఆ యువశక్తి నిర్వీర్యమైపోకుండా దాన్ని సమాజం వైపు, ఈ దేశ భవిష్యత్తు వైపు ఆలోచింపజేసే విధంగా, మేల్కొల్పే విధంగా మన పనితీరు, మన కార్యక్రమాలు ఉంటేనే, మనం జనంలో మెసిస్తేనే మన సంఘం బాగుంటుంది. దాని ద్వారా ఈ సమాజం బాగుంటుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీ చక్ర సమన్విత శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారం కావడంతో భక్తులు ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆలయంలో పార్థివ శివలింగానికి, పంచభూత మరకత శివలింగానికి పలు ప్రత్యేక అభిషేకాలు జరిపారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఆలయంలో జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఆలయ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. కొద్దిగా నీళ్లు పోయండి. ఆ పవిత్రాలు వృత్తాలు ఉద్యోగాల బహిర్నా దుర్మోద
మన్యవీరుడు అల్లూరి ప్రజలందరికీ స్ఫూర్తి అని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని తల్లాడ, దేవరపల్లి బైపాస్లోని బుట్టాయగూడెం కూడల్లో ఆప్లాంట్ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్ర సంగ్రామంలో తగిన ఆయుధాలు లేకున్నా గిరిజనుల సహకారంతో ఆయన చేసిన పోరాటం గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటన్ రాంబాబు, వైకాపా రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరం, ఆప్లాంట్ క్షత్రియ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు పెన్మెత్స రంగరాజు, నంబూరి రామచంద్రరాజు, విగ్రహదాత క్షత్రియ సేవా సమితి పూర్వ అధ్యక్షుడు నడింపల్లి సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని యువ నాయకులు జట్టి సత్య ఆదిత్య పేర్కొన్నారు. పట్టణంలోని నారాయణ స్కూల్లో శ్రీ హంస చెస్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 200 మంది విద్యార్థులు పాల్గొనగా 15 మంది విజయవాడలో జరిగే ఇంటర్నేషనల్ రేటింగ్ టోర్నమెంట్కు అర్హత సాధించారు. అదేవిధంగా ఈ టోర్నమెంట్లో మొదటి స్థానం సాధించిన సాయి నందగోపాల్, 2వ స్థానం సాధించిన నవదీప్ కావూరి, 3వ స్థానం సాధించిన కర్రీ ఓంకార్, 4వ స్థానం సాధించిన కుషాల్ కార్తికేయ, 5వ స్థానం సాధించిన సూర్య జితేష్ కు ప్రముఖులు బహుమతులు అందించారు. అదేవిధంగా విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రసాద్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ శర్మ, చీఫ్ ఆర్బిటర్ కిరణ్ కుమార్, శ్రీ హంస చెస్ అకాడమీ డైరెక్టర్ సురేఖ, చంద్రశేఖర్, యోహాన్, లక్ష్మణరావు, సూర్యనారాయణ, సూర్యకుమారి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉపాధ్యక్షులు గంధం గోపాలకృష్ణ ఆధ్వర్యంలో గురువాయూర్గూడెంలోని మానవతా కమ్యూనిటీ హాల్ వద్ద సంస్థ నెలవారీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యత్వాల గురించి, ఫ్రీజర్ బాక్సుల గురించి సభ్యులు చర్చించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఇమ్మంది మాధవరావు, సెక్రటరీ మధుకుమార్, సెంట్రల్ కమిటీ మెంబర్ మహంకాళి రంగప్రసాద్, సెంట్రల్ కమిటీ కన్వీనర్ త్రిపుర రమేష్, ఆడిట్ చైర్మన్ దల్లి కేదారేశ్వర్ రెడ్డి, రీజియన్ చైర్మన్ దల్లి రామాంజనేయ రెడ్డి, కమ్యూనిటీ హాల్ కన్వీనర్ డెవలప్మెంట్ చైర్మన్ పిఏ కృష్ణమూర్తి, పూర్వపు అధ్యక్షులు ఎల్కే తాతారావు, పూర్వపు అధ్యక్షులు తడికమల్లి గోపాలరావు, పూర్వపు సెక్రటరీ పల్లి వెంకటరెడ్డి, కార్యవర్గ సభ్యులు తన్నీర్ రామకృష్ణ గుప్తా, రమేష్, అంత ఆత్మీయ సహకార కమిటీ అధ్యక్షులు గద్దె సత్యనారాయణ, ఆశీర్వాద మానవతా సభ్యులు పొల్నాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోంతా తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్న జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ. మోంతా తుఫాన్ దాటికి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాల్వలు, చెరువుల వద్ద జాగ్రత్త వహించాలని సూచించిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర. కార్తీక సోమవారం పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు శివాలయాలకు పోటెత్తిన భక్తులు. స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్న వైనం. భారీ వర్షాల దాటికి పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.